శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఎవ్వరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేషరాశి వారికి మరో 24 గంటల్లో ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఈ రాశి జీవితంలో ఆస్తి యోగం అనేది పట్టబోతూ ఉంది. వీరి జీవితంలో 1 కాదు 2 కాదు 10 సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా కూడా వదిలిపోయే సమయం మరో 24 గంటల్లో ఈ రాశి జీవితంలో కలగబోతూ ఉంది. ఈ రాశి వారికి ఎదురయ్యే పరిణామాల వల్ల వీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతూ ఉన్నారు, అలాగే 10 సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం మీరు చేసుకోదలిచిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు శివుడి భక్తులైతే ఈ వీడియోపై ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళితే, ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి మరికొన్ని గంటలలో ఎన్నో అద్భుతమైన పరిణామాలు అనేవి ఎదురు కాబోతూ ఉన్నాయి. వాటి వలన వీరి యొక్క జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎటువంటి ఆటంకాలు మీకు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా ముందు వరుసలో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చేయాలి అనుకుంటూ ఉన్నారో, మరి ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారో, వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు. చేసే ప్రయత్నం ఫలించిన తరువాతనే అందరికీ తెలియచేస్తాం అనే ఆలోచనతో ఉంటారు. ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని భావించరు. ఈ క్రమంలో వారి యొక్క ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా బలపడుతుంది. ఇక ఆస్తిపాస్తి విషయంలో ఈ రాశి వారి జీవితంలో కొన్ని నిజాలు తెలుసుకుంటారు. ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోనికి ఒక వెలుగు అనేది వస్తుంది. అలాగే ఒక ధైర్యం అనేది మీకు తోడవుతుంది. ఎందుకు అంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభిస్తుంది. ఈ ఆస్తుల పరంగా మీకు 10 సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది. ఈ విధంగా 10 సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సిరి వర్షంలో కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అలా ఈ రాశి వారికి మరో 24 గంటల్లో కొన్ని నిజాలు తెలియనున్నాయి. ఈ రాశివారు అందరినీ ఈజీగా నమ్ముతారు. ప్రతి ఒక్కరిలో కూడా మీరు మంచినే చూస్తారు. దీని కారణంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కల్పిస్తాయి. మీ బంధువులు చెప్పినా, మీ మిత్రులు చెప్పినా, మీ కుటుంబ సభ్యులు చెప్పినా, ఎందరూ చెప్పినా మీరు వినరు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఎవరిని నమ్మవద్దు. వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు. నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు. కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు మీకు ఎటువంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ విషయమైతే మీకు తెలియడం జరుగుతుంది. మీరు అందరినీ నమ్మవద్దనే ఒక విషయానికి వస్తారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఉన్న అప్పులు సమస్యలు తీరిపోవడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార విషయంలో మీ వ్యాపారం అభివృద్ధిగా ముందుకు సాగుతుంది. వ్యాపారంలో పురోగతి మీకు 10 సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా
ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. 10 సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్న దారిద్ర్యమంతా కూడా తొలగిపోతుంది. చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ సరైన ఉద్యోగం రాకపోవడంతో బాధపడుతూ ఉంటారు. కాకపోతే మీ జీవితం మారేటటువంటి అవకాశం మీ యొక్క తలుపు ఈ సమయంలో తట్టబోతోంది. మీ చదువుకు తగిన ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని వరించబోతూ ఉంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. రాబోయే కాలంలో మీకు అంత శుభమే జరుగుతుంది. ఇక ఈ మార్పులు అనేవి అతి ముఖ్యమైనవి ఈ రాశి వారికి. ఆకస్మిక ధనలాభం అయితే లభించనుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా ఉంటుంది. ప్రతి పనిని ప్రారంభించే విషయంలో డబ్బు సమస్యలు అనేవి ఉండవు. మీరు ప్రారంభించే ప్రతి పనిలో మీరు ధనాన్ని పొందుతారు. ఇక మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పీడిస్తున్న అనారోగ్యం సమస్యలు నుంచి ఎంతో ఉపశమనం మీకు కలుగుతుంది. ఇక ఈ రాశి వారు వివాహానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. అలాగే సంతానం పరంగా కూడా శుభవార్తలు వింటారు. విద్యార్థులకు చదువుల పట్ల ఒక మంచి అవకాశం లభించబోతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం వరించబోతూ ఉంది. విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపుతారు. ఇక ఈ రాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి వారికి తగిన సంపద అనేది మీ సొంతం అవుతుంది. మీరు పెట్టే పెట్టుబడికి తగిన ఫలితం అనేది ఉంటుంది. అంచెలంచెలుగా మీకు ధనయోగం అనేది సిద్ధించబోతూ ఉంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఈ రాశి వారికి 10 సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమే ఉండదు. ఇక లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, సినిమా రంగానికి చెందిన వారు కానీ, సోషల్ మీడియా రంగానికి చెందిన వారు కానీ మంచి మంచి అవకాశాలను అందుకుంటారు. డాక్టర్లకు విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. అక్కడ మీరు డాక్టర్ వృత్తిని కొనసాగించాలనే కోరిక నెరవేరుతుంది. సినిమా, టీవీ రంగంలో ఆర్టిస్టులకు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కు, మ్యూజిక్ డైరెక్టర్స్కు, రైటర్స్కి, టెక్నీషియన్స్కి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ గుర్తింపుతో మీరు 10 సంవత్సరాల వరకు దిగ్విజయంగా రాణిస్తారు. ఇక లాయర్లకు మీరు ఒప్పుకునే ప్రతి కేసులో విజయం అనేది నిశ్చలంగా ఉండబోతోంది. కుటుంబపరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి మనస్పర్ధాలకు తావు లేకుండా కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈ రాశికి చెందిన వ్యవసాయ రైతులకు ఒక గొప్ప మార్పును మీరు చూడబోతూ ఉన్నారు. మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇక ఈ రాశి వారు మరిన్ని అద్భుతమైన ఫలితాలు మీరు పొందడం కోసం చేసుకోవలసిన దేవతారాధన చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మంగళవారం రోజున దర్శనం చేసుకోవడం వలన చక్కటి ప్రయోజనాన్ని పొందుతారు. కాలభైరవ స్వామిని, దుర్గాదేవి అమ్మవారిని, ఉగ్రదేవతలను పూజించడం వలన మీకు యోగవంతంగా ఉంటుంది. కాలభైరవ అష్టకం, మహిషాసురమర్దిని స్తోత్రం, దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు చదవడం వల్ల చాలా వరకు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా మీకు కలిగేటటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూస్తే 2 రొట్టెలు తీసుకుని వాటిలో కొంచెం బెల్లం పెట్టి ఆవుకు తినిపించండి. దానివలన రాహుగ్రహ దోషాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఇక చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి మేము కోరుకున్నది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.